తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించే గ్రూప్ 1 రిక్రూట్మెంట్లో భాగంగా మనకు ఈరోజు టాపిక్ వచ్చేసి కుతుబ్ షాయిలు. తెలంగాణ చరిత్ర సంస్కృతిలో భాగంగా కుతుబ్ షాయిలు. మనకు గ్రూప్ 1 ప్రిలిమినరీలో మనకు తెలంగాణ చరిత్ర వారసత్వం అనేది ఒక పేపరు గ్రూప్ 1లో ప్రిలిమ్స్లో అడుగుతారు. అదేవిధంగా మెయిన్స్లో పేపర్ 2లో తెలంగాణ చరిత్ర సంస్కృతి అనేది సిలబస్లో భాగంగా ఉన్నది. కాబట్టి ఇప్పుడు నేను ప్రిలిమినరీలో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి, మెయిన్స్లో ఎలాంటి ప్రశ్నలు వస్తాయి అనే అంశాలను నేను వివరిస్తాను. మనకు ప్రధానంగా కుతుబ్ షాయిల కాలం నాడు కుతుబ్ షాయిలు అనేవాళ్ళు కుతుబ్ షాయి రాజ్యం ఏ విధంగా స్థాపించబడిందంటే, కుతుబ్ షాయి రాజ్యము బహుమనీ రాజ్యము మనకు 1347 సంవత్సరంలో గుల్బర్గా రాజధానిగా ఏర్పడింది. ఆ విధంగా బహుమనీ రాజ్యం తర్వాత కాలంలో విడిపోయింది. 5 ముస్లిం రాజ్యాలుగా విడిపోయింది. ఆ విధంగా 5 ముస్లిం రాజ్యాలు ఏంటంటే అహ్మద్నగర్ను నిజాం షాయిలు పాలించేవారు. తర్వాత బీజాపూర్ అనేది రెండో రాజ్యం, బీజాపూర్ను ఆదిల్ షాయిలు పాలించేవారు. అదేవిధంగా గోల్కొండను కుతుబ్ షాయిలు పాలించేవారు. అదేవిధంగా బీదర్ను బరీద్ షాయిలు పాలించేవారు. తర్వాత బిరార్ను ఇమాద్ షాయిలు పాలించేవారు. ఈ విధంగా బహుమనీ రాజ్యము పతనమై 5 ముస్లిం రాజ్యాలుగా దక్షిణ భారతదేశంలో విడిపోయింది. ఈ 5 ముస్లిం రాజ్యాలలో ఒకటి గోల్కొండ రాజ్యాన్ని కుతుబ్ షాయిలు పాలించారు. గోల్కొండ రాజధానిగా తెలుగు ప్రాంతాలను కుతుబ్ షాయిలు పాలించారు. ఈ విధంగా వీరి కాలంలో సుల్తాన్ కులీ కుతుబ్ షా అనేవాడు గోల్కొండ రాజ్యాన్ని స్థాపించాడు. గోల్కొండ రాజ్యాన్ని స్థాపించిన తర్వాత ఆయనకు బడే మాలిక్, పెద్ద ప్రభు అలాంటి బిరుదులు ఉండేవి. తర్వాత రెండవ సుల్తాన్ కులీ కుతుబ్ షా కుమారుడు ఇబ్రాహీం కుతుబ్ షా కాలంలో చాలా ముఖ్యమైన పరిణామాలు జరిగాయి. ఇబ్రాహీం కుతుబ్ షా అనేక మంది కవులను పోషించాడు. ఆ విధంగా అనేక మంది తెలుగు కవులు ఆయన మల్కీబర రాములని అనేవారు. తర్వాత ఇబ్రాహీం కుతుబ్ షా కాలంలో అనేక మంది తెలుగు కవులు, కందుకూరి రుద్రకవి, ఇట్లా అనేక మంది తెలుగు కవులు ఉండేవారు. ఆయన అనేకమైన నిర్మాణాలు చేశాడు. తర్వాత మరొక పాలకుడు ఆయన కుమారుడైన మొహమ్మద్ కులీ కుతుబ్ షా కాలం చాలా ముఖ్యమైన పరిణామాలు జరిగాయి. మొహమ్మద్ కులీ కుతుబ్ షాయిలలో అందరిలోకెల్లా చాలా గొప్పవాడు. మొహమ్మద్ కులీ కుతుబ్ షా హైదరాబాద్ నగరాన్ని నిర్మించాడు. అందులో భాగంగా హైదరాబాద్లో అనేక నిర్మాణాలు చేపట్టాడు. అందులో చార్మినార్ ఒకటి. తర్వాత అదేవిధంగా మోతీ మహల్, గుల్షన్ మహల్ మొదలైన మందిరాలు కూడా ఆయన స్థాపించడం జరిగింది. తర్వాత హైదరాబాద్ నగర నిర్మాణమే కాకుండా ఆయన కాలంలో మంచి సాహిత్యం పోషించబడింది. దక్కనీ ఉర్దూ అనే నూతన భాష వెలుగులోకి వచ్చింది. ఇబ్రాహీం కుతుబ్ షా కాలంలోనే దక్కనీ ఉర్దూ అనే భాష వెలుగులోకి వచ్చింది. తర్వాత దక్కనీ ఉర్దూలో ఈయన మొహమ్మద్ కులీ కుతుబ్ షా మంచి కవి. ఆయన మంచి గజల్స్ రచించేవాడు. ఆయన కలం పేరు మాని. ఇట్లా అనేక మంది పర్షియన్ కవులు, ఉర్దూ కవులు, తర్వాత తెలుగు కవులు ఆయన ఆస్థానంలో ఉండేవారు. తర్వాత మరొక ముఖ్య పాలకుడు మొహమ్మద్ కులీ కుతుబ్ షా అల్లుడు. ఆ విధంగా మొహమ్మద్ కుతుబ్ షా కాలంలో అనేక నిర్మాణాలు జరిగాయి. తర్వాత వచ్చిన వాడు అబ్దుల్లా కుతుబ్ షా. మనకు ఈ కొంతమంది కళాకారులను ఆయన పోషించడం జరిగింది. అదేవిధంగా చివరి వాడు అబుల్ హసన్ తానిషా అనేవాడు చివరి గోల్కొండ పాలకుడు. ఆయన కాలంలోని క్రీస్తకం 1512 సంవత్సరంలో ప్రారంభించబడిన కుతుబ్ షాయి రాజ్యం 1687 సంవత్సరంలో పతనమైంది. ఎందుకంటే మొఘల్ చక్రవర్తి అయిన ఔరంగజేబ్ ఈ యొక్క కుతుబ్ షాయి రాజ్యంపై దండయాత్ర చేసి కుతుబ్ షాయి రాజును ఓడించి కుతుబ్ షాయి రాజ్యాన్ని ఆయనే మొఘల్ సామ్రాజ్యంలో కలపడం జరిగింది. ఆ విధంగా కుతుబ్ షాయి చివరి పాలకుడైన అబుల్ హసన్ తానిషాను బంధించి దౌలతాబాద్ కోటలో ఉన్న కళామహల్లో ఆయన గృహ నిర్బంధంలో బంధించడం జరిగింది. ఆయన అక్కడే తన శేష జీవితం గడిపి అక్కడే మరణించాడు. ఆ విధంగా కుతుబ్ షాయి పాలకులు అందరి సమాధులు గోల్కొండ దగ్గర ఉంటే ఈయన ఒక్కడి సమాధి మాత్రం ఔరంగాబాద్లో ఉంటుంది. ఆ విధంగా మనకు కుతుబ్ షాయిలు ఈ విధంగా పాలించారు. మరి ఇది ఓవరాల్గా కుతుబ్ షాయిల గురించిన మనకు సమాచారం. ఇప్పుడు కుతుబ్ షాయిల చాప్టర్స్ నుంచి మనకు క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చేది, తర్వాత కుతుబ్ షాయి రాజ్యం నుంచి మెయిన్స్లో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయని అనే అంశాన్ని తీసుకుంటే మనకు ఈ విధంగా మనం ఇంట్రడక్షను ఒకవేళ మెయిన్స్లో
క్వశ్చన్కి ఏ క్వశ్చన్ వచ్చినప్పటికీ కూడా ఇంట్రడక్షన్ మాత్రం ఈ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది మెయిన్స్ క్వశ్చన్. క్రీస్తకం 1347లో స్థాపితమైన బహుమని రాజ్యం క్రీస్తకం 1500 నాటికి పతనమై 5 ముస్లిం రాజ్యాలుగా విడిపోయింది. బహుమని రాజ్యం 5 ముస్లిం రాజ్యాలుగా విడిపోయింది. తర్వాత అందులో నుంచి ఏర్పడిందే గోల్కొండ రాజ్యం. ఈ రాజ్యాన్ని కుతుబ్ షాహీలు మొత్తం 7 పాలకులు, గోల్కొండ రాజ్యం అంటే గోల్కొండ రాజధానిగా చేసుకొని పాలించారు కాబట్టి గోల్కొండ రాజ్యం అని అన్నారు. గోల్కొండ రాజ్యాన్ని కుతుబ్ షాహీలు మొత్తం 7 పాలకులు దాదాపు 175 సంవత్సరాలు గోల్కొండ రాజధానిగా చేసుకొని పాలించారు. వీరి కాలంలో హైదరాబాద్ నగర నిర్మాణంతో పాటు అనేక నిర్మాణాలు చేశారు. హైదరాబాద్ నగరాన్ని నిర్మించడంతో పాటు ఇంకా మిగతా నిర్మాణాలు కూడా అనేకం కూడా చేశారు. వీరు తెలంగాణను పరిపాలించిన మొట్టమొదటి మహమ్మదీయ పాలకులు, తెలంగాణను మొట్టమొదటి ముస్లిం పాలకులు. వీరు తెలుగుతో పాటు ఇతర భాషా కవులను పోషించారు. తెలుగుతో పాటు ఇతర భాషా కవులను పోషించారు. ఈ కాలంలో భిన్న మతాలు భిన్న జాతుల కలయిక వల్ల మిశ్రమ సంస్కృతి అవతరించి ఇది శాంతియుత సహజీవనానికి దారితీసింది. వీరి కాలంలో తెలంగాణ వివిధ రంగాల్లో అభివృద్ధిని సాధించింది. ఈ విధంగా మనకు ఏ క్వశ్చన్ ఏ విధంగా అడిగినా కానీ మనం ఇంట్రడక్షన్ ఈ విధంగా ఇది ఇవ్వాల్సి ఉంది. ఇప్పుడు మనం ప్రిలిమినరీలో ఎలాంటి ప్రశ్నలు వస్తాయనే విషయానికి వస్తే, గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కుతుబ్ షాహీల నుంచి ఎలాంటి ప్రశ్నలు అంటే నెంబర్ 1 ప్రశ్న, కుతుబ్ షాహీ రాజ్య స్థాపకుడు ఎవరు? కుతుబ్ షాహీ రాజ్య స్థాపకుడు ఎవరని 4 ఆల్టర్నేటివ్స్ ఇస్తారు. అంటే కుతుబ్ షాహీ రాజ్య స్థాపకుడు ఎవరని 4 ఆల్టర్నేటివ్స్ ఇచ్చినప్పుడు మనకు సుల్తాన్ కులీ అనేది దానికి ఆన్సర్ అవుతుంది. కుతుబ్ షాహీ రాజ్య స్థాపకుడు ఎవరని అని చెప్పి సుల్తాన్ కులీ, ఇబ్రాహిం కుతుబ్ షా, మొహమ్మద్ కులీ కుతుబ్ షా, అబ్దుల్లా కుతుబ్ షా అన్నప్పుడు ఆన్సరు సుల్తాన్ కులీ కిందకి మనకు సుల్తాన్ కులీ అనేది ఒక వన్ ఆఫ్ ది ఆన్సర్ ఉంటుంది 4 ఆల్టర్నేటివ్స్లో. తర్వాత న్యాయశీలతలో ప్రపంచ రాజులందరికీ ఇబ్రాహిం కుతుబ్ షా ఆదర్శప్రాయుడని అభిప్రాయపడింది ఎవరు? ఒక ఆయనే, ఒక విద్వాంసుడు ఆయన అభిప్రాయపడ్డాడు. న్యాయశీలతలో ప్రపంచ రాజులందరికీ ఇబ్రాహిం కుతుబ్ షా ఆదర్శప్రాయుడని అభిప్రాయపడింది ఎవరంటే అలీ బిన్ హజీజుల్లా అనే అతను ఈ విధంగా అభిప్రాయపడ్డాడు. ఇది గతంలో మనకు చాలాసార్లు అడిగిన ప్రశ్న. అదేవిధంగా గోల్కొండ రాజ్యము ఎవరి కాలంలో విదేశీ వ్యాపారం సాగించి రెండో ఈజిప్టుగా ఘనత వహించింది? గోల్కొండ రాజ్యం ఎవరి కాలంలో విదేశీ వ్యాపారం బ్రహ్మాండంగా సాగించి రెండో ఈజిప్టుగా ఘనత వహించింది? ఏ పాలకుని కాలంలో అనేది మన ప్రశ్న వస్తే దీనికి ఆన్సర్ వచ్చేసి మనకు ఇబ్రాహిం కుతుబ్ షా అనేది 4 ఆల్టర్నేటివ్ సిస్టంలో ఇబ్రాహిం కుతుబ్ షా దీనికి ఆన్సర్ అవుతుంది. తర్వాత 4వ ప్రశ్న, ఇబ్రాహిం కుతుబ్ షాను మల్కీవరామన్గా కీర్తించింది ఎవరు? ఇబ్రాహిం కుతుబ్ షాను మల్కీవరామన్గా ఏ భాషా కవులు కానీ ఎవరు కీర్తించారంటే తెలుగు కవులు ఆయనను మల్కీవరాముడిగా కీర్తించారు. తెలుగు కవులు ఆయన మల్కీవరాముడు. ఆ విధంగా ఆల్టర్నేటివ్స్ ఇచ్చిన మనకు తెలుగు కవులు అనేది ఆన్సర్ అవుతుంది. తర్వాత 5వ ప్రశ్న, గోల్కొండ రాజ్యాన్ని సందర్శించిన మనుష్వి ఏ దేశ యాత్రికుడు? గోల్కొండ రాజ్యాన్ని సందర్శించిన మనుష్వి అనేవాడు ఏ దేశ యాత్రికుడు అన్నప్పుడు మనకు 4 ఆల్టర్నేటివ్స్ ఇస్తారు. ఆ విధంగా మనకు ఇటలీ వెనిస్ ప్రాంతానికి చెందినవాడు. ఇటలీ వాడు వెనిస్ ప్రాంతానికి చెందినవాడు. తర్వాత 6వ ప్రశ్న, ఈ క్రింది ఫ్రెంచి నగర వ్యాపారి హైదరాబాద్ను దర్శించాడు? ఈ క్రింది ఫ్రెంచి నగర వ్యాపారి హైదరాబాద్ను దర్శించాడని 4 పేర్లు వచ్చినప్పుడు దాంట్లో కరెక్ట్ ఆన్సర్ టవర్నియర్. తర్వాత 7వ ప్రశ్న, కోహినూరు వజ్రం ఎక్కడ దొరికింది? కోహినూరు వజ్రం ఎక్కడ దొరికింది అనే ప్రశ్న గతంలో చాలాసార్లు వచ్చింది. తర్వాత కోహినూరు వజ్రము ఎక్కడ దొరికిందంటే ఆ ఊరి పేర్లు ఒక 4 ఇస్తారు. దాంట్లో మనకు కొల్లూరు అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. తర్వాత రేవు ప్రధానాధికారిని ఏమంటారు? రేవు ప్రధానాధికారిని ఏమంటారని కింద 4 ఇచ్చినప్పుడు షాబందర్ అంటారు. మనకు 2016లో జరిగిన గ్రూప్ 2లో ఈ ప్రశ్న వచ్చింది. రేవు ప్రధానాధికారిని ఏమంటారంటే షాబందర్ అనే ప్రశ్న మనకు 2016 సంవత్సరం టీఎస్పీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 2 ఎగ్జామ్లో ఈ ప్రశ్న వచ్చింది. తర్వాత గోల్కొండ రాజ్యంలో డాక్టర్లు ప్లాస్టిక్ సర్జరీ ఎప్పుడు చేశారు? గోల్కొండ రాజ్యంలో డాక్టర్లు ప్లాస్టిక్ సర్జరీ చేశారట. అది ఏ సంవత్సరంలో చేశారంటే 1670 సంవత్సరంలో డాక్టర్లు ప్లాస్టిక్ సర్జరీ చేశారు. తర్వాత కుతుబ్ షాహీ యుగ ముఖ్య లక్షణం ఏమిటి? కుతుబ్ షాహీ యుగంలో కుతుబ్ షాహీల కాలం నాటి ముఖ్య లక్షణం ఏమిటి అనేది 4 ఆల్టర్నేటివ్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ హిందూ ముస్లిం సామరస్యం అనేది గోల్కొండ కుతుబ్ షాహీల కాలం నాటి ముఖ్యమైన లక్షణం అన్నమాట ఇది. తర్వాత మనకు హిందూ చిహ్నాలలో తొలి మసీదును నిర్మించింది ఎవరు? హిందూ చిహ్నాలతో
హిందూ చిహ్నాలతో హిందూ గుర్తులతో మొట్టమొదటిసారిగా మసీదుని ఎవరు తొలి మసీదు ఏ మసీదును నిర్మించారు? తొలి మసీదును నిర్మించింది ఎవరు అన్నప్పుడు దానికి ఈ ఈ ఈ హిందూ చిహ్నాలతో తొలి మసీదు నిర్మించింది మూసా ఖాన్ అనేది ఆన్సర్. తర్వాత కుతుబ్ షాల కాలం నాటి రాజభాష ఏది? కుతుబ్ షాల కాలం నాటి రాజభాష మనకు ఇచ్చినప్పుడు ఆల్టర్నేటివ్స్ దాంట్లో పర్షియన్ అనేది కుతుబ్ షాల కాలం నాటి రాజభాష. తర్వాత 13వ ప్రశ్న, ఈ క్రింది వాటిలో తొలి తెలుగు యక్షగానం ఏది? తెలుగులోనే మొట్టమొదటి యక్షగానం ఏది? క్రింది వాటిలో గ్రంథాలలో తొలి తెలుగు యక్షగానం ఏదంటే తొలి తెలుగు యక్షగానము సుగ్రీవ విజయం అనేది ఆన్సర్. తర్వాత 14వ ప్రశ్న, మొట్టమొదటి అచ్చ తెలుగు గ్రంథం ఏది? మొట్టమొదటి అచ్చ తెలుగు గ్రంథం ఏది అంటే మన 4 ఆల్టర్నేటివ్స్ ఇచ్చినప్పుడు దానిలో కరెక్ట్ ఆన్సర్ యయాతి చరిత్ర. తర్వాత ఉర్దూ భాషకు చాసర్ వంటి వాడు ఎవరు? అంటే ఉర్దూ భాషలో చాసర్ అనేవాడు ఒక ఎక్స్పర్ట్. అలాంటి వాడు మరి కుతుబ్ షాల కాలంలో ఒకరు ఉన్నారు. ఉర్దూ భాషకు చాసర్ వంటి వాడు ఎవరంటే మొహమ్మద్ కులీ కుతుబ్ షా. తర్వాత నెక్స్ట్ క్వశ్చన్, భద్రాచలంలో రాముడి గుడిని నిర్మించిన కంచర్ల గోపన్న ఎవరి ఆస్థానంలో పనిచేశాడు? భద్రాచలంలో రాముడి గుడిని నిర్మించిన కంచర్ల గోపన్న ఎవరి ఆస్థానంలో పనిచేశాడు అంటే అబుల్ హసన్ ఆస్థానంలో పనిచేశాడు. అనే కంచర్ల గోపన్న భద్రాచలం, శంకరగిరి, పాల్వంచ పరగనాల తహసీల్దార్గా పనిచేశాడు. ఆ విధంగా మరి కంచర్ల గోపన్న ఆయనను ఏమన్నారు? భక్త రామదాసు అని అన్నారు. ఆ విధంగా కంచర్ల గోపన్న అనేవారిది భక్త రామదాసు యొక్క ముందు పేరు. ఆయన అబుల్ హసన్ తానీసా దగ్గర పనిచేశాడు. హైదరాబాద్ ఆ విధంగా ఆయనే భద్రాచలంలో రామాలయాన్ని నిర్మించాడు. తర్వాత ఆయన దాశరథి శతకము, తర్వాత రామదాసు కీర్తనలు రాశాడు. తర్వాత హైదరాబాద్ నగరాన్ని బాగ్ నగరం అని పేర్కొన్నది ఎవరు? హైదరాబాద్ నగరాన్ని బాగ్ నగరం అంటే ఉద్యానవన నగరం అని, బాగ్ అంటే ఉద్యానవనం. హైదరాబాద్ నగరాన్ని బాగ్ నగరం అని పేర్కొన్నది ఎవరంటే మనకు 4 ఆల్టర్నేటివ్స్ ఇచ్చినప్పుడు తెవనాట్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. దక్కని వర్ణ చిత్రశైలికి పితామహుడు ఎవరు? దక్కని వర్ణ చిత్రకళ ఇదొక చిత్రకళ. దక్కని వర్ణ చిత్రశైలికి పితామహుడు ఎవరంటే మీర్ హాసిం అనేది దీని ఆన్సర్. ఈ విధంగా మనకు గ్రూప్ 1 ప్రిలిమినరీలో ఇలాంటి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంటుంది, మీరు గమనించాలి. తర్వాత మెయిన్స్లో ఏ విధంగా వస్తుంది క్వశ్చన్ అంటే కుతుబ్ షాల కాలం నాటి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులను వివరించుము. కుతుబ్ షాల కాలం నాటి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక పరిస్థితులను వివరించుము అంటే కుతుబ్ షాల కాలం నాటి ఆర్థిక, సామాజిక పరిస్థితులను వివరించమని ఒక ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. ఈ విధంగా కూడా అడగవచ్చు. తర్వాత కుతుబ్ షాల కాలం నాటి సాంస్కృతిక సేవను వివరించమని కూడా మరి ఇంకో ప్రశ్న కూడా అడగవచ్చు. దీంట్లో 2 ప్రశ్నలు ఉంటాయి. ఒకటేమో ఆర్థిక, సామాజిక పరిస్థితుల గురించి ఒకటే అడిగే అవకాశం ఉంటుంది. ఇంకో 2వ ప్రశ్న సాంస్కృతిక పరిస్థితులను గురించి కుతుబ్ షాలు యొక్క తెలుగు ప్రాంతాలకు చేసిన సేవ ఏదని కానీ, లేకపోతే కుతుబ్ షాలు వాళ్ళ కాంట్రిబ్యూషన్ ఏదని కానీ, సంస్కృతి గురించి కూడా అని కానీ ఏదైనా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకు ఈ విధంగా ప్రశ్న అడిగినప్పుడు మనం ఇదివరదానికి నేను చెప్పిన అది పెట్టుకోవాలి. మనం ఫస్ట్ ఇంట్రడక్షన్ దీనికి పెట్టుకోవాలన్నమాట. 1347లో స్థాపితమైన బహుమని రాజ్యము క్రీస్తకం 1500 నాటికే పతనమై 5 ముస్లిం రాజ్యాలుగా విడిపోయాయి. అందులో నుంచి ఏర్పడింది గోల్కొండ రాజ్యం. ఈ రాజ్యాన్ని కుతుబ్ షాలు మొత్తము 7 పాలకులు దాదాపు 175 సంవత్సరాలు గోల్కొండ రాజధానిగా పాలించారు. వీరి కాలంలో హైదరాబాద్ నగర నిర్మాణంతో పాటు అనేక నిర్మాణాలు చేశారు. వీరు తెలంగాణను పాలించిన మొట్టమొదటి ముస్లిం పాలకులు. వీరు తెలుగుతో పాటు ఇతర భాషా కవులను పోషించారు. ఈ కాలంలో భిన్న మతాలు, భిన్న జాతుల కలయిక వల్ల మిశ్రమ సంస్కృతి అవతరించి అది శాంతియుత సహజీవనానికి దారితీసింది. వీరి కాలంలో తెలంగాణ వివిధ రంగాల్లో అభివృద్ధిని సాధించింది. ఈ విధంగా మనం ఇంట్రడక్షన్ ఇచ్చుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత మనం అసలు మ్యాటర్లోకి వెళ్ళాలి. అసలు మ్యాటర్లోకి వెళ్తే కుతుబ్ షాల కాలం నాటి ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? కుతుబ్ షాహీ రాజ్యం అనేది ఐశ్వర్యవంతమైనది. కుతుబ్ షాహీ ప్రభుత్వ ఆదాయము 5 కోట్ల హొన్నులని బ్రిటిష్ ఉద్యోగి అయిన మెథోల్డ్ అనేవాడు పేర్కొన్నాడు. కుతుబ్ షాహీ రాజ్యం చాలా ఐశ్వర్యవంతమైంది. ఎందుకంటే కుతుబ్ షాహీ రాజ్యంలో అనేకమైన పరిశ్రమలు ఉండేవి, వజ్రపు గనులు ఉండేవి, రకరకాల విదేశీ వ్యాపారం బ్రహ్మాండంగా సాగేది. కాబట్టి ఈ కాలంలో కుతుబ్ షాహీ రాజ్యం చాలా ఐశ్వర్యవంతమైనదని, కుతుబ్ షాహీ ప్రభుత్వ ఆదాయము 5 కోట్ల హెన్నులని బ్రిటిష్ ఉద్యోగి మెథోల్డ్ అనేవాడు పేర్కొన్నాడు.
ప్రజల యొక్క ముఖ్య వృత్తి వ్యవసాయము. భూమి శిస్తు ద్వారా ప్రభుత్వానికి 2 కోట్ల ఆదాయము వచ్చేది. భూమి శిస్తు ద్వారా ప్రభుత్వానికి దాదాపు 2 కోట్ల ఆదాయం వచ్చేది. ఈ కాలంలో భూమి శిస్తు వసూలు వేలంపాట ద్వారా జరిగేది. అంటే భూమి శిస్తు ఎవరు ఎక్కువ వేలం వేస్తే వారికి ఆ హక్కు ఇచ్చేవారు. వేలంపాట పాడిన వారిని ఏమనేవారంటే ముస్తజ్జీర్లు అనేవారు. వేలంపాట ఈ విధంగా భూమి శిస్తును వేలంపాట ద్వారా అంటే ప్రభుత్వానికి 2 కోట్ల ఆదాయం భూమి శిస్తు ద్వారా వచ్చేది. కాబట్టి ఈ కాలంలో భూమి శిస్తు వసూలును వేలంపాట ద్వారా జరిగేది. వేలంపాట పాడిన వారిని ఏమనేవారంటే ముస్తజ్జీర్లు అంటారు. రైతులపై పన్నుల భారం తీవ్రంగా ఉండేది. గ్రామాల్లో చాలామందికి మిరాసి ఇనాములు ఉండేవి. రైతులపై పన్నుల భారం తీవ్రంగా ఉండేది. గ్రామాల్లో చాలామందికి మిరాసి ఇనాములు ఉండేవి. మిరాసి ఇనాములు అంటే బహుమానంగా వచ్చిన భూములు, మిరాసి భూములు బహుమానంగా. మిరాస్ అంటే వంశపారంపర్య హక్కు భూములు. అంటే ఒకసారి బహుమానంగా వచ్చిన భూములు. మిరాసి అంటే వంశపారంపర్య హక్కులతో ఉండేవి అనమాట. గ్రామాల్లో చాలామందికి మిరాసి ఇనాములు ఉండేవి. మిరాస్ అంటే వంశపారంపర్య హక్కు. వీరి ఫర్మానాలన్నీ కూడా గోల్కొండ సుల్తాన్ల ఫర్మానాలన్నీ కూడా మిరాసి హక్కులు గల 12 అయ్యగారులను పేర్కొంటున్నాయి. వారిని బలూతియన్లు అని అనేవారు. అంటే ప్రతి గ్రామంలో కూడా వివిధ వృత్తులు చేసేవారు ఉంటారు. రకరకాల వృత్తులు చేసేవారు. బట్టలు నేసేవారు. తర్వాత అదేవిధంగా చెక్క పని చేసేవారు. ఇట్లా కుండలు చేసేవారు. ఇట్లా గ్రామంలో 12 రకాల వృత్తుల వాళ్ళు ఉంటారు. ఈ 12 వృత్తుల వారికి వీరికి ఏం చేస్తారంటే వంశపారంపర్య హక్కులతోని వాళ్ళకు ఉచిత భూములు, ఇనాము భూములు ఇచ్చేవారు. అంటే వీరు మిరాసి హక్కులు అంటే వంశపారంపర్య హక్కులు గల 12 మంది అయ్యగారులు అంటారు. ప్రతి గ్రామంలో 12 మంది ఉంటారు. ఒక 3 ప్రభుత్వ ఉద్యోగులు, 9 మంది వివిధ వృత్తులు చేసేవారు. వీళ్ళకు ప్రభుత్వం ఫ్రీగా భూములు ఇస్తుంది. ఆ భూములను అనుభవిస్తూ వారు ఆ గ్రామ అవసరాలు తీర్చేవారు. ఆ విధంగా 12 మంది అయ్యగారులు అంటారు. వీళ్ళను 12 మంది అయ్యగారులు అంటారు. మరి వీళ్ళకు మిరాసి హక్కులు గల 12 మంది అయ్యగారులను పేర్కొంటారు. వీళ్ళని ఏమంటారంటే బలూతియాన్లు అని అనేవారు. తర్వాత ఇక్కడ మనకు వీరిలో మనకు పటేల్ అనేవాడు మునసబు, తర్వాత కులకర్ణి అనేవాడు గ్రామకరణము, తర్వాత చౌదరి అంటే వర్తకుల పెద్ద, తర్వాత దేశపాండ్య అంటే జిల్లా గణకుడు. వీళ్ళు ఉద్యోగులు ఉండేవారు. తర్వాత నహాని అంటే మంగలి, పారిత అంటే చాకలి, గురువు అంటే పూజారి, సుతార్ అంటే వడ్రంగి, తర్వాత కుంభార్ అంటే కుమ్మరి, వేషహార అంటే ద్వారపాలకుడు, జోషి అంటే జ్యోతిష్యుడు, తర్వాత పోతేదార్ అంటే నాణాల మారకందారుడు అనే ఇట్లా 12 మంది వృత్తుల వాళ్ళు. కొంతమంది ప్రభుత్వాధికారులు ఉంటే కొంతమంది గ్రామంలో వివిధ వృత్తులు చేసేవారు ఉండేవారు. వీళ్ళను 12 మంది అయ్యగారులని అనేవారు. ఈ కాలంలో గ్రామ సభలు ఉండేవి. గ్రామ సభలలో పెత్తనం మిరాసిదారుది. ఈ గ్రామంలో గ్రామ సభలు ఉండేవి. గ్రామ సభల్లో పెత్తనం ఎవరంటే వంశపారంపర్య హక్కులతోని కొంతమంది గ్రామ పెద్దలు ఉండేవారు. ఈ మిరాసిదారులు ఇందులో ఉండేవారు. ప్రభుత్వ అధికారులైన వతందారులు, మిరాసిదారులు గ్రామ వ్యవహారాలను చూసేందుకు గోత్సభగా ఏర్పడేవారు. ప్రభుత్వ అధికారులైన వతందారులు తర్వాత మిరాసిదారులు గ్రామ వ్యవహారాలను చూసేందుకు ఒక సభగా ఏర్పడేవారు. దాన్ని ఏమనేవారంటే గోత్సభ అనేవారు, లేదా గోత్రకూటం అని కూడా అనేవారు. తర్వాత దేశంలో గ్రామ కావలి పద్ధతి అమల్లో ఉండేది. తమ ప్రాంతాల్లో దొంగతనాలు జరగకుండా చూడడం వీరి బాధ్యత. గ్రామం అంటే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం. దేశంలో గ్రామ కావలి పద్ధతి అమల్లో ఉండేది. రక్షణ కోసం తమ ప్రాంతాల్లో దొంగతనాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత వీరిపైన ఉండేది. పాలకులు వ్యవసాయానికి నీటిపారుదల సౌకర్యాలు కల్పించడం జరిగింది. తర్వాత గోల్కొండ రాజప్రసాదానికి నీటిని అందించడానికి గోల్కొండకు 5 కిలోమీటర్ల దూరంలో గల కల్దుర్గు వద్ద ఒక జలాశయాన్ని నిర్మించారు. అంటే గోల్కొండ కోటకు రాజప్రసాదానికి నీటిని అందించడానికి గోల్కొండకు 5 కిలోమీటర్ల దూరంలో కల్దుర్గు వద్ద ఒక జలాశయాన్ని నిర్మించారు. తర్వాత కోటలోని పై అంతస్తులకు నీటిని అందించడానికి అంటే ఎలాంటి పద్ధతి ఉండేదంటే హైడ్రోలాజికల్ ఇంజనీరింగ్ పద్ధతిని ఉపయోగించారు. కోటలోని పై అంతస్తులకు కింద నుంచి నీటిని పంపాలంటే హైడ్రోలాజికల్ ఇంజనీరింగ్ పద్ధతిని ఉపయోగించేవారు. తర్వాత పానగల్ చెరువు ఉదయ సముద్రంకు ఇబ్రాహిం కుతుబ్ షా కాలానికి జరిగిన మరమ్మతులు తెలుపుతూ 1551లో శాసనం వేయబడింది. పానగల్ చెరువు మరియు ఉదయ సముద్రం
పానగల్ చెరువు, ఉదయ సముద్రము 2 చెరువులకు ఇబ్రహీం తుప్సా కాలంలో మరమ్మతులు చేయించాడట. ఈ విధంగా మరమ్మతులు చేయించినట్టు మనకు 1551 సంవత్సరం నాటి ఒక శాసనం మనకు తెలియజేస్తుంది. తర్వాత హైదరాబాద్ పరిసరాల్లో మాసాబ్ ట్యాంకును రాజమాత మాసాబ్ కట్టించింది. హైదరాబాద్కి బేగం మాసాబ్ ట్యాంక్ అనేది ఒక ట్యాంకును రాజమాత అయిన మాసాబ్ కట్టించింది. మహమ్మద్ కుతుబ్ షా తల్లి అయిన ఖానమాగా హయత్ బక్షి బేగం హైదరాబాద్లోని మాసాబ్ ట్యాంకును తవ్వించింది. తర్వాత అదేవిధంగా వేములవాడ, గుల్బర్గా, ఔరంగాబాద్, శ్రీశైలంలో ప్రసిద్ధ వర్తక కేంద్రాలుగా ఉండేవి. ఈ వేములవాడ, గుల్బర్గా, ఔరంగాబాద్, శ్రీశైలం అనేవి గొప్ప వర్తక కేంద్రాలుగా ఉండేవి. తర్వాత పెరిక కులం వారు సరుకులను ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి చేరవేసేవారు. పెరిక కులం వారు సరుకులను ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి ట్రాన్స్పోర్ట్ చేరవేస్తూ ఉండేవారు. తర్వాత కుతుబ్షాహీ రాజ్యము వజ్ర పరిశ్రమకు ప్రసిద్ధి. కుతుబ్షాహీ రాజ్యము వజ్ర పరిశ్రమకు ప్రసిద్ధి చెందింది. గోల్కొండ వజ్రాలు ప్రపంచ ప్రసిద్ధిగాంచాయి. అంటే కుతుబ్షాహీ రాజ్యంలో వజ్రాలకు పెద్ద పెద్ద గనులు ఉండేవి. ఒక్కొక్క గనిలో 40,000 మంది, 30,000 మంది, 40,000 మంది పనిచేస్తుండేవారు. ఈ విధంగా అనేక గనులు ఉండేవి. కాకపోతే ఆ విధంగా వజ్రాలు బయటికి వచ్చేవి. గనుల నుండి వజ్రాలు తీసేవారు. ఇది ఈ వజ్రాలు కుతుబ్షాహీ రాజ్యంలో దొరికిన వజ్రాలు ప్రపంచ ప్రసిద్ధిగాంచాయి. తర్వాత కొల్లూరు, పరిటాల, గోల్కొండ, రమల్లకోట, వజ్రకరూరు గనులు వజ్రాలకు ప్రసిద్ధి. కుతుబ్షాహీ రాజ్యము వజ్ర పరిశ్రమకు ప్రసిద్ధి అనమాట. గోల్కొండ వజ్రాలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న వర్తకులు ఈ గోల్కొండకు వచ్చేవారు, వజ్రాల కోసము వచ్చేవారు. తర్వాత కొల్లూరు, పరిటాల, గోల్కొండ, రామల్లకోట, వజ్రకరూరు గనులు వజ్రాలకు ప్రసిద్ధి చెందాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కోహినూరు వజ్రము కొల్లూరు గనుల్లో క్రీశకం 1650లో దొరికింది. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కోహినూరు వజ్రము కొల్లూరు గనుల్లో క్రీశకం 1656లో దొరికింది. మొదట్లో ఈ వజ్రం బరువు 750 ఇంగ్లీష్ క్యారెట్లు. కొల్లూరు గనిలో 30,000 మంది పనిచేసేవారని బ్రిటిష్ ఉద్యోగి అయిన మితోల్డ్ అనేవాడు తెలిపాడు. కొల్లూరు గనిలో 30,000 మంది పనిచేసేవారట ఆ గనిలో. అక్కడే మనకు కోహినూరు వజ్రం దొరికింది. కొల్లూరు మరియు పరిటాల గనుల్లో 60,000 మంది పనిచేస్తున్నారని ఫ్రెంచి బాటసారి అయిన టావర్నియర్ రాశాడు. కొల్లూరు, పరిటాల గనుల్లో 60,000 మంది ఒకటే గనులో పనిచేసేవారట. అది ఈ విషయం ఎవరు చెప్పారంటే ఫ్రెంచి బాటసారి అయిన టావర్నియర్ రాయడం జరిగింది. ఇతడు 1650లో టావర్నియర్ 1654 సంవత్సరంలో గోల్కొండ రాజ్యాన్ని సందర్శించాడు. ఇతడు హైదరాబాద్లోని కార్వాన్ ప్రాంతంలో వజ్రాలకు ఏం చెప్పాడంటే, ఇంకా టావర్నియర్ ఏం చెప్పాడంటే, హైదరాబాద్లోని కార్వాన్ ప్రాంతంలో వజ్రాలకు పాలిషింగ్ చేసే నిపుణుల గురించి ప్రస్తావించాడు. అంటే హైదరాబాద్లో ఉన్న కార్వాన్ అనే ప్రాంతంలో వజ్రాలకు పాలిషింగ్ చేసే నిపుణులు ఉండేవారట. వాళ్ళ గురించి ఆయన ప్రస్తావించాడు. తర్వాత ఔరంగజేబు కోశాగారంలో కోహినూరు వజ్రాన్ని 1665లో 60 సార్లు చూసినట్లు ఆయన టావర్నియర్ పేర్కొనడం జరిగింది. తర్వాత మనకు రకరకాల ప్రాంతాలు రకరకాల పరిశ్రమలకు పేరుగాంచాయి. మనకు తుపాకీ మందును ఏమంటారంటే సూర్యకారం అంటారు. తుపాకీ మందుకు సూర్యకారం ప్రసిద్ధి ఎక్కడంటే మచిలీపట్నం ప్రసిద్ధి చెందింది. తర్వాత వస్త్ర పరిశ్రమకు ఓరుగల్లు ప్రసిద్ధి చెందింది. తర్వాత కలంకారీ పరిశ్రమకు మచిలీపట్నం ప్రసిద్ధి చెందింది. తర్వాత ఉక్కు ఆయుధ పరిశ్రమకు నిర్మల్, తర్వాత ఇందల్వాయి నిజామాబాద్ జిల్లా. ఉక్కు మరియు ఆయుధ పరిశ్రమకు నిర్మల్, ఇందల్వాయి నిజామాబాద్ జిల్లా ప్రసిద్ధి చెందాయి. అదేవిధంగా కొయ్య బొమ్మలు కొండపల్లి కొయ్య బొమ్మలకు ప్రసిద్ధి చెందింది. తర్వాత కలప పరిశ్రమకు నరసాపురం ప్రసిద్ధి చెందింది. తర్వాత నాగుల వంచ నీలం రంగు నాగుల వంచ ప్రసిద్ధి చెందింది. తర్వాత ఓడలు, పడవలు నరసాపురంలో తయారై విదేశాలకు పోయేవట. అవి విదేశాలకు వెళ్ళేవట. ఈ విధంగా బ్రిటిష్ నౌక అయిన గ్లోబ్ ఇక్కడే తయారైంది. గ్లోబ్ అనేది ఇక్కడే తయారైంది.
నరసాపురంలో తయారైంది. తర్వాత తివాచీలు ఏలూరు, నరసాపురంలో ప్రసిద్ధి చెందాయి. తివాచీలు అక్కడ ప్రసిద్ధిగాంచాయి. తర్వాత డమాస్కస్ కత్తులు గోల్కొండలో దొరికేవి. తర్వాత నీలిమందు నల్లగొండలో దొరికేది. తర్వాత మన దేశంలో పొగాకును ప్రవేశపెట్టింది ఎవరంటే పోర్చుగీస్ వారు. మన దేశంలో అంతకుముందు ఎవరు ప్రవేశపెట్టారు? మొట్టమొదటిసారి పొగాకును భారతదేశంలో ప్రవేశపెట్టిన వారు ఎవరంటే పోర్చుగీస్ వారు. ఈ కాలం నాటి బంగారు నాణ్యం పేరు హొన్ను. అంటే ఈ కాలం నాటి కరెన్సీ బంగారు నాణ్యం పేరు ఏంటంటే హొన్ను. తర్వాత వనము, తార్, కాసు అనేవి ఇతర నాణ్యాలు. వనము, తార్, కాసు అనేవి ఇతర నాణ్యాలు. విదేశీయులు హొన్నును పెగోడా అనేవారు. విదేశీ వ్యాపారం గురించి ఈరోజు మనకు తెలుస్తుంది. తర్వాత పులికాటు, చెన్నపట్నం, నరసాపురము, నిజాంపట్నము, మచిలీపట్నం మొదలైన ఓడరేవులు ఉండేవి. తర్వాత వీరు విదేశీ వాణిజ్యం కొరకు ఈ ఓడరేవులు ఉండేవి. ఏవంటే పులికాట్, చెన్నపట్నం, నరసాపురము, నిజాంపట్నం, మచిలీపట్నం మొదలైన ఓడరేవులు ఉండేవి. తర్వాత తూర్పున మలయ, అరకాన్, పశ్చిమాన టర్కీ, అరేబియా, పర్షియా, ఐరోపా దేశాలతో విదేశీ వాణిజ్యం సాగేది. తూర్పున మలయ అరకాన్, పశ్చిమాన టర్కీ, తర్వాత అరేబియా, పర్షియా, ఐరోపా దేశాలతో విదేశీ వాణిజ్యం జరిగేది. రేవులో ఒక ప్రధానమైన అధికారి ఉండేవాడు. రేవు ప్రధాన అధికారిని షాబందర్ అనేవారు. రేవు పట్టణాల్లో ఈయన సుంకాలు వసూలు ఈ షాబందర్ అనేవాడు రేవు పట్టణాల్లో సుంకాలు వసూలు చేసేవాడు. పులికాట్, చెన్నపట్నం, నరసాపురం, నిజాంపట్నం, మచిలీపట్నం మొదలైన ఓడరేవులు ఉండేవి. ఓడరేవుల్లో ఈయన ప్రతి ఓడరేవుకు ఒక షాబందర్ అనే ప్రధాన అధికారి ఉండేవాడు. ఆయన పన్నులు వసూలు చేసేవాడు, సుంకాలు వసూలు చేసేవాడు. తర్వాత ఈ కాలం నాటి ఈ విధంగా మనం ఆర్థిక పరిస్థితుల్లో భాగంగా ఇవన్నీ చెప్పుకోవచ్చు. ఆర్థిక పరిస్థితుల్లో మనకు భూమి శిస్తు వస్తుంది. తర్వాత భూమి శిస్తు తర్వాత ఇతర పరిశ్రమలు వస్తాయి. ఇతర పరిశ్రమలతో పాటు ఇతర పనులు ఏంటి, ఇతర పరిశ్రమలు ఏంటి, తర్వాత అదే కాకుండా స్వదేశీ వాణిజ్యం, విదేశీ వాణిజ్యం అనేవి ఇవన్నీ కూడా మనకు దీనిలో భాగంగా వస్తాయి. కాబట్టి మనం ఆర్థిక పరిస్థితులు వచ్చినప్పుడు భూమి శిస్తు విధానం, నీటిపారుదల వ్యవస్థ, తర్వాత ఇతర పనులు, పరిశ్రమలు, తర్వాత ఏ పట్టణం దేనికి ప్రసిద్ధి చెందింది, తర్వాత మనకు ఇంకా దీంట్లో మనకు ఇంకొక అంశం ఏంటంటే స్వదేశీ వాణిజ్యం, విదేశీ వాణిజ్యం. స్వదేశీ వాణిజ్యం ఏ విధంగా జరిగేది అంటే శ్రేణి వ్యవస్థ ద్వారా వాణిజ్యం జరిగేది. శ్రేణి వ్యవస్థ అంటే ఒక్కొక్క వృత్తి చేసేవారు ఒక శ్రేణిగా ఏర్పడేవారు. శ్రేణికి ఏర్పడి వాళ్ళ వృత్తి ధర్మాన్ని కొనసాగించేవారు. శ్రేణికి అధ్యక్షుడిగా శ్రేష్ఠి అనేవాడు ఉండేవాడు. ఈ విధంగా శ్రేణులు బ్యాంకులుగా కూడా పనిచేసేవి. అంటే వడ్డీకి అప్పులు ఇచ్చేవి. తర్వాత అదేవిధంగా ఎవరైనా తమ డబ్బులు అక్కడ పెడితే వడ్డీ కూడా ఇచ్చేవారు. ఈ విధంగా శ్రేణులు బ్యాంకులుగా కూడా పనిచేసేవి. శ్రేణులు కట్టుబాట్ల ద్వారా వాణిజ్యం సాగుతుండేది. స్వదేశీ వాణిజ్యం, తర్వాత విదేశీ వాణిజ్యం సాగుతుండేది. విదేశీ వాణిజ్యానికి ప్రముఖ ఓడరేవులు ఎక్కడెక్కడ ఉన్నాయి, తర్వాత విదేశీ వాణిజ్యంలో ఏమైనా ఎగుమతులు ఉన్నాయా, దిగుమతులు ఉన్నాయా అలాంటి వ్యవహారాలు, తర్వాత ఇవన్నీ కూడా మనకు గనులు మొదలైనవన్నీ కూడా మనకు ఆర్థిక పరిస్థితి కిందకి వస్తాయి. కాబట్టి ఆర్థిక పరిస్థితుల్లో ఇవన్నీ మనం చెప్పుకోవచ్చు. కాబట్టి మరి దీంట్లో భాగంగా మనం కుతుబ్ షాల కాలం నుండి ఆర్థిక సాంఘిక పరిస్థితుల్లో భాగంగా మనకు సాంఘిక పరిస్థితులు అనేది ఇంకో ఎపిసోడ్లో చెప్పడం జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులు గమనించాలని కోరుతున్నాను.